కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఎవరు బాధ్యులు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. యువ మాసపత్రికలో 1970లో ప్రచురింపబడింది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సాయంకాలం 4 గంటలు దాటింది. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూ హుషారుగా నడుస్తున్నాడు వాసు. అరిగో ఆయన మీ మామయ్య కదూ అన్నాడు ఒక స్నేహితుడు రోడ్డుకు అటువైపు బస్టాప్లో నిలబడి ఉన్న వ్యక్తిని చూపిస్తూ. వాసు అటు తల తిప్పి చూసి, అవును, ఈ మధ్య ఊళ్ళో లేడు, తిరిగి వచ్చాడనమాట అన్నాడు. వెళ్ళి పలకరిస్తావా? అయితే మేము వెళ్తాం అని ముందుకు సాగిపోయారు స్నేహితులు. పరధ్యాన్నంగా ఎటో చూస్తూ నిలబడి ఉన్న సుబ్బారావు గారు వాసు పిలుపుతో ఇటు తిరిగి నువ్వా అన్నట్టు కళ్ళతోనే పలకరించారు. ఊరికి వెళ్ళామన్నారు, ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు. ఇవాళ ఉదయమే వచ్చాను. మధ్యాహ్నం 4 మెతుకులు నోట్లో వేసుకున్న దగ్గర నుంచి ఓ పని మీద ఎక్కడ అక్కడ తిరగాల్సి వచ్చింది. ఇవాళ ఎండంతా నాపరమే అయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామనుకుంటే ఈ బస్సు అతి గతి కనిపించడం లేదు అన్నారు ఆయన పై మీది కండువాతో నుదురు అద్దుకుంటూ. ఆయన బాగా అలసిపోయినట్లు, మొహం వడిలిపోయినట్టు ఉంది. ఓ, బస్సు వస్తే మాత్రం మీకు అందులో సీట్ దొరుకుతుందా? ఈ వేళప్పుడు ఈ బస్సులు మరీ రద్దీగా ఉంటాయాయే, మనకి తెలిసిందేగా. అందులోనూ నీ ముందు ఉన్న క్యూ చూస్తే ఫర్లాంగు దాకా ఉన్నట్టుంది. 4 అడుగులేగా, మా ఇంటికి రా, కాసేపు కూర్చుని ఎండ మరి కాస్త చల్లబడ్డాక వెళ్దూ గాని అన్నాడు వాసు. సరే పద అన్నారు సుబ్బారావు గారు. ఇద్దరూ వాసు ఇంటి వైపుకు నడక సాగించారు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడగాలనిపించింది వాసుకి. అంతలోనే మరో ఊహ వచ్చింది. అది సుముఖంగా ఉంటే ఈ పాటికి ఆయనే నవ్వుతూ సంతోషంగా చెప్పేవాడు కదా. ఈయన వాలకం చూస్తే అది సానుకూలం కాదేమో అనిపించింది. ఒకవేళ అదే నిజమైతే నేను పనిగట్టుకుని అడిగి మరీ ఆయన చిన్నబుచ్చడం ఏం బాగుంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆయనంతటా ఆయనే చెప్తారు అనిపించి ఊరుకున్నాను. తన పక్కని మరొక మనిషి ఉన్నాడన్నైనా జాసలేనట్టు, ఏవేవో ఆలోచనలో మునిగిపోయినట్టు కొద్దిగా తలవంచుకొని నడక సాగిస్తున్న మామయ్యతో మరేం మాట్లాడాలో కూడా తోచలేదు అతనికి. ఆ సరళకి సంబంధం కుదిరేదాకా మామయ్యకి ఈ దిగులు తీరదు అనుకున్నాడు. మౌనంగా అలా ఆయన పక్కన నడుస్తుంటే 5 సంవత్సరాల క్రితం తను రావూరు రావడం, మావయ్యను కలుసుకోవడం అంతా గుర్తుకు రాసాగింది. 5 ఏళ్ల క్రితం ఓ రోజు అమ్మ నాకు ఉద్యోగం దొరికింది, ఇదిగో ఇప్పుడే ఆర్డర్ వచ్చింది అంటూ సంతోషంగా హడావిడిగా వంటగది వైపు నడిచాడు వాసు. చేస్తున్న పనిలోంచి తలెత్తి ఆప్యాయంగా గర్వంగా కొడుకు వంక చూసుకుంటూ, పోస్ట్ వచ్చిందా? నేను చెప్తూనే ఉన్నాను నీకు ఆ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది అని. అయినా ఏమవుతుందో ఏమిటో అని ఇదైపోతూ 10 రోజుల నుంచి ఉత్తరం కోసం ఒక్కలా ఎదురు చూస్తున్నావు అంది సావిత్రమ్మ. బాగుందమ్మా, నాలాంటి వాళ్ళు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు దేశంలో బోలెడంతమంది ఉన్నారు. కాగితం చేతిలోకి వచ్చేదాకా ఆదుర్దా తప్పదు మరి. సరే, నేను వేణుకు కూడా చెప్పేసి వస్తాను అనే ఉత్తరం మడిచి చేతిలో పట్టుకొని వెనక్కి తిరిగాడు. కబుర్లు పెట్టుకొని మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చోకుండా త్వరగా రా, నా వంట కూడా అయిపోవచ్చింది, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు వాసు స్నేహితుడు వేణు. అతడికి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక చిన్న వాటా అద్దెకి ఏర్పాటు చేసుకుని ఏకంగా తల్లిని కూడా తీసుకుని హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు వాసు. 4-5 రోజులు గడిచిపోయాయి. ఓ ఉదయం కాఫీ చేస్తున్న సావిత్రమ్మ గారికి హఠాత్తుగా ఓ సంగతి గుర్తుకొచ్చింది. మా సుబ్బరామయ్య ఈ ఊళ్ళోనే ఉన్నాడ్రా, నాకిన్నాళ్ళు తట్టనే లేదు, చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడని, ఇక్కడ ఇల్లు అది కట్టుకున్నాడని అప్పుడెప్పుడో చెప్పాడు. అతను స్కూల్లో మాస్టారే, నీకెప్పుడు కనిపించలేదు? నా చాదస్తం కానీ కనిపిస్తే మటుకు నువ్వేం గుర్తుంటావులే. తల్లి ధోరణికి నవ్వొచ్చింది వాసుకి. పేటకి 4 స్కూళ్ళు ఉన్న ఈ పట్టణంలో ఆయన పనిచేసేది ఏ స్కూల్లో ఏమిటో అనుకుంటూ మేము ఒకళ్ళనొకళ్ళం గుర్తుపట్టలేము అనేది నిజమే అనుకో. అయినా ఆ పేరు గలవాళ్ళు మా స్కూల్లో ఎవరూ లేరనుకుంటా. అయినా కనుక్కుంటాలే, మా స్కూల్ కాకపోయినా చాలా రోజుల నుంచి ఉంటున్నారు కనుక ఎవరికైనా తెలుస్తుందేమో అడుగుతాను. ఇంటి పేరు అది ఏమిటి అన్నాడు. వివరాలన్నీ చెప్పింది సావిత్రమ్మ గారు. ఆ సుబ్బారావు గారు సావిత్రమ్మ గారికి పెద్దనాయనమ్మ మనవడు. ఆ సాయంకాలం అతను స్కూల్ నుంచి తిరిగి రాగానే బోలెడు సంబరపడిపోతూ ఓ వార్త అందించింది సావిత్రమ్మ గారు. మా అన్నయ్య అడ్రస్ సంపాదించాను, ఇవాళ ఒకసారి వెళ్ళొద్దాం. అట్లాగా, ఎలా తెలుసుకున్నావు అన్నాడు వాసు.
తను కోటీశ్వరుని అడగడం మర్చిపోయిన సంగతి బయట పెట్టకుండా, మన పొరుగున లేరు జానకమ్మ గారు, మధ్యాహ్నం మాట సందర్భంలో ఆవిడతో చెప్పాను, మా వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కానీ అడ్రస్ తెలియదు అంటూ అన్నయ్య పేరు అది చెప్తే ఆవిడకి తెలుసునని చెప్పింది. ఆ పేట పేరు అది నేను సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోలేనేమోనని ఓ కాగితం మీద రాయించుకుని తెచ్చాను అంది. అలాగే వెళ్దాం అన్నాడు వాసు. గబగబా ఫలహారం కాఫీ అది ముగించుకొని ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళింటికి 10 బారల దూరంలో ఉన్న బస్ స్టాప్లో బస్ ఎక్కి జానకమ్మ గారు చెప్పిన స్టాప్లో దిగి ఆవిడ చెప్పిన గుర్తులను బట్టి అట్టే శ్రమ పడకుండానే సుబ్బారావు గారి ఇల్లు కనుక్కున్నారు. పేపర్ చదువుకుంటూ వీధి వరండా మీదే కుర్చీలో కూర్చుని ఉన్న సుబ్బారావు గారు గేటు చప్పుడు విని పేపర్లోంచి తల పైకెత్తాడు. ఎవరు అన్నట్టు ఒక్క క్షణం చూసి మరుక్షణంలోనే మొహం నిండా సంతోషం, సంభ్రమం నింపుకుంటూ, నువ్వా సావిత్రి, ఈ ఊరెప్పుడొచ్చారు? వీడు నీ కొడుకు కదూ, పెద్దవాడైపోయాడు అంటూ ఆదరంగా హడావిడిగా మాట్లాడేస్తూ పేపర్ కుర్చీలో పడేసి 2 అడుగులు ముందుకేసి మెట్ల దాకా వచ్చి మరీ వాళ్ళని ఆహ్వానించి వెంట పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి నడుస్తూనే సావిత్రమ్మ గారు వాసు ఉద్యోగం సంగతి అది చెప్పింది. ఏమే, ఓసారి ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ హాల్లోంచి ఒక గావు కేక పెట్టారు సుబ్బారావు గారు. ఏమిటంత ఆర్భాటం చేస్తున్నారు అన్నట్టు కళ్ళ నిండా కుతూహలాన్ని నింపుకొని ఒకరు కాదు 3 వ్యక్తులు వచ్చారు ఆయన కేకకు సమాధానంగా. అక్కడక్కడ కొద్దిగా నెరసిన జుట్టు సిగజుట్టుకొని నుదుటన నయా పైసంత కుంకుమ బొట్టు పెట్టుకొని పని పాటలు చేసుకోవడంలో కాస్త నలిగిన నేతచీర కొంగుకి తడిచేయి తుడుచుకుంటూ వంటిట్లోంచి వచ్చినావిడ సుబ్బారావు గారి భార్య సుభద్రమ్మ గారు. టేబుల్ క్లాత్కి ఎంబ్రాయిడరీ కుడుతూ తండ్రి కేక విని ఆ బట్ట సూది దారం అలానే చేత్తో పట్టుకొని గదిలోంచి యువతలకు వచ్చింది 18-19 ఏళ్ల అమ్మాయి సుబ్బారావు గారి పెద్ద కూతురు సరళ. పోయిన సంవత్సరం PUC పరీక్షలు రాసి పాసు కాలేక మరీ చదువు మీద ఆసక్తి కూడా లేక ప్రస్తుతం ఊరికేనే ఉంటోంది. గళ్ళ పరికిణి, వాయిల్ కండువ, లాన్ జాకెట్ వేసుకుని సామాన్యమైన అలంకారంతో ఉన్న అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేసింది సావిత్రమ్మ గారికి. పెరటి వరండాలో కూర్చుని కనకాంబరం పూలమాల కట్టుకుంటూ తండ్రి హడావిడికి ఒక్క పరుగున యువతలకు వచ్చిన 12 ఏళ్ల అమ్మాయి శారద. సుబ్బారావు గారు రెండో కూతురు. ఎదురుగా కొత్త వ్యక్తుల్ని, తన చేతిలో 3 పూలదండని, జారిపోతున్న దారపు విచ్చిని చూసుకుంటూ మళ్ళీ తుర్రున లోపలికి పారిపోబోయింది. కానీ తండ్రి పిలుపుతో ఆగిపోయింది. పరిచయాలు అయ్యాయి. ఈ 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు సుబ్బారావు గారి సంతానం. అబ్బాయిలు అలా బయట తిరగడానికి వెళ్ళారు. వీళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చారు. పెద్దవాడు రామచంద్రం సరళ కంటే 2 ఏళ్ళు పెద్ద, BA చదువుతున్నాడు. తర్వాత 2 సరళ కన్నా చిన్న, శారద కంటే పెద్ద. అందరితోటి సరదాగా కబుర్లు చెప్తూ 1 గంట సేపు పైనే కూర్చుని ఇంటికి తిరిగొచ్చారు తల్లి కొడుకులు. సావిత్రమ్మ గారికి చాలా సంతోషంగా తృప్తిగా ఉంది. ఎన్నడో ఆవిడ చిన్నతనంలో వాళ్ళ కుటుంబాలు 2 ఒకే ఊరిలో ఉండేవి. అక్కా చెల్లెళ్ల సంతానంలా కాకుండా ఒకే కుటుంబంలాగా మెలిగేవారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు గతించారు. పిల్లలు పెరిగి ఉద్యోగరీత్యా తలో చోటకి వెళ్ళిపోయారు. రాకపోకలు కాస్త దూరమయ్యాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ సంతానం పెరిగి పెద్దవారై అక్కడ స్థిరపడిపోయాక ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా పోయాయి. సావిత్రమ్మ గారు ఈ సుబ్బారావు గారిని చూసి 15 ఏళ్ల పైనే అయింది. బంధువుల ఇంట్లో పెళ్లి సందర్భంలో అప్పుడెప్పుడో చూసింది. ఈనాటికి ఇలా అనుకోకుండా కొడుకు ఉద్యోగరీత్యా ఒకే ఊర్లో ఉండడం తటస్థించడం, ఆ అన్నగారి కుటుంబాన్ని చూడగలగడం ఆవిడకి చాలా నిండుగా అనిపించింది. అన్నయ్య పెద్ద కూతురు చిలకలా ఉంది కదరా అంది రాత్రి వంటకి బియ్యం కడుగుతూ. వాళ్ళ పిల్లలందరూ బాగానే ఉన్నారు. మొన్నాడు పాఠానికి ప్రిపేర్ అవ్వడానికి పుస్తకం తెరుస్తున్న వాసు అన్నాడు. ఆ మాట నిజమేలే అంది సావిత్రమ్మ గారు. ఆ తర్వాత ఆవిడ తరచూ వాళ్ళింటికి వెళ్ళి వస్తూ ఉండేది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేవారు. 4-5 నెలలు గడిచిపోయాయి. సరళను చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారట అంది సావిత్రమ్మ గారు ఓ సాయంకాలం కొడుకుతో. ఆహా, అలాగా, ఏ ఊరు? అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు అతను కుతూహలంగా. అశ్రద్ధ చేత కొంత
పని తీరక కొంత తన స్నేహితులతో కాలక్షేపం అయిపోతూ ఉండడం చేత కొంత అతను మామయ్య గారింటికి వెళ్ళడం తక్కువే. అక్కడ విశేషాలన్నీ తల్లి ద్వారానే తెలుస్తూ ఉండేవి. అబ్బాయి మెడిసిన్ చదువుతున్నట్ట, తండ్రి జడ్జిగా పనిచేస్తున్నట్ట, బాగా ఆస్తి అది ఉందిటలే. ఆహా, బాగుంది అన్నాడు వాసు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. సావిత్రమ్మ ఏమీ అనలేదు. తల కొద్దిగా ఉంచుకొని గబగబా బెండకాయలు తరిగి ఆ ముక్కలు విసురుగా పళ్ళెంలో పడేస్తున్న తీరు, తనలో తనే మెల్లిగా ఒక నిమిషం ఏమిటో గొణుక్కుని తర్వాత అంటూ ఒక్కసారి దీర్ఘంగా విసుగ్గా మూలగడం ఆవిడలో ఉత్సాహం అనేది ఏమాత్రం లేనట్టు స్పష్టం చేస్తున్నాయి. తల్లి వైఖరికి విస్తుపోతూ మధ్య మధ్య ఆవిడ మొహం వంకే చూస్తూ మెల్లిగా కాఫీ తాగుతూ అక్కడే ఒక పీట మీద కూర్చున్నాడు వాసు. కొద్ది నిమిషాలు గడిచిపోయాయి. ఇక అట్టేసేపు ఆ అసంతృప్తిని నిరుత్సాహాన్ని తనలో ఇముడ్చుకోలేనట్టు సావిత్రమ్మ గారు మెల్లగా బయటపడిపోయింది. ఏమిటో అది ఇది అంటూ అలా బయట సంబంధాలు వెతుక్కోపోతే కళ్ళ ముందున్న నీకివ్వకూడదు. తల్లి మాటలు వింటూ ఒక్క క్షణం తెల్లబోయాడు వాసు. ఆ తర్వాత ఆవిడ్ని చూస్తుంటే జాలి కలిగింది. ఇలాంటి కోరిక మనసులో పెట్టుకునే కాబోలు ఆ పిల్లల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం పెంచుకొని తరచూ సరళ గుణగణాలు అందచందాలు నా దగ్గర పొగుడుతూ ఉండేది అని అనిపించింది. బాగుందమ్మా నువ్వు చెప్పేది. తమ స్థితి ఎలా ఉన్నా పిల్లలు అదృష్టవంతులు కావాలని, హోదాగా బ్రతకాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మనకే ఉందని ఇస్తారు మామయ్య పిల్లని అన్నాడు వాసు తేలిగ్గా నవ్వేస్తూ. వాసు నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తి మీద వచ్చే ఆదాయంతో ఓ పూట తిని ఓ పూట తినక కాలం గడుపుతూ ఆ పసిగుడ్డు మీదే ప్రాణాలన్నీ నిలుపుకొని వాడిని పెంచుకుంటూ వచ్చింది సావిత్రమ్మ గారు. ఆ పల్లెటూరులో చదువు అయిపోయింది. హై స్కూల్ చదువుకి కాలేజీ చదువుకి పట్టణంలో కాపురం పెట్టారు. పంట మీద వచ్చేది ఏ మూలకి చాలేది కాదు ఆ రోజుల్లో. అయినా కొడుకుని ప్రయోజకుణ్ణి చేయడం ఒక్కటే దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు అక్కడ అప్పు చేయడానికి కూడా వెనక్కి తీయలేదు ఆవిడ. వాసుకి డిగ్రీ చేతికొచ్చింది. అటు ఆస్తి అప్పులకి చెల్లు అయిపోయింది. ఇంక పైన చదువులకి అవకాశం ఎలాగూ లేదు. పరిస్థితి అంతా అర్థం చేసుకున్న వాసు మంచి ఉద్యోగం కావాలి, మొదటే పెద్ద జీతం ఉండాలి, ముందు ముందు పైకి వెళ్ళగలిగే అవకాశాలు ఉండాలి అంటూ కోరికలు పెంచుకొని కాలాయాపన చేయకుండా వెంటనే దొరికిన మాస్టర్ ఉద్యోగంలో చేరిపోయాడు. మేనమామ దృష్టి తన మీద పడకపోవడానికి కారణం అదే అని వాసుకు అర్థమైంది. అందుకే ఆ మాట అన్నాడు. కొడుకు మాటలు విని చివ్వున తల ఎత్తి కాస్త ఆవేశంగా అనాలోచితంగా అనేసింది. ఏ నీకేం తక్కువని? చదువు లేదా, ఉద్యోగం లేదా, గుణం లేదా, ఏ లోపమని? ఇంకా ఇంకా పెద్ద చదువులు పెద్ద ఉద్యోగాలు కావాలనుకుంటే నిన్నే చదివించవచ్చుగా. పైవాళ్లకైనా అంతో ఇంతో కట్నం ముట్టజెప్పాలని అనుకుంటున్నాడుగా. అమ్మా, వాసు గొంతు బాధగా ఉద్రేకంగా పలికింది. నాకు చిల్లిగా ఆస్తి లేని మాట నిజమే. పై చదువులు చదవాలనే కోరిక ఉండి కూడా అవకాశం లేకపోయిన మాట నిజమే. కానీ నాకు పిల్లనిచ్చే మావ దగ్గర కట్నం తీసుకుని ఆ డబ్బుతో చదువుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పించే చదువుకోవాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఊహ నాకు కంపరంగా ఉంటుంది. నన్ను గురించి నువ్వెప్పుడు అలా ఆలోచించకు. మరొక విషయం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు నీ ఆలోచనలు అభిప్రాయాలు ఛాయగానైనా సరే ఎక్కడా అనొద్దు. ఆఖరికి మన ఇరుగు పొరుగు వాళ్లతోనైనా సరే. ఒకవేళ నీ నోటంట ఆ మాటలు ఏమైనా బయటకు వచ్చాయంటే 10 మందిలోనూ నన్ను అవమానపరిచినట్లే. అతని ఆవేశాన్ని చూస్తుంటే తను అర్థం లేకుండా పిచ్చిగా మాట్లాడి కొడుకు మనసు నొప్పించాను అనే పశ్చాత్తాపం కలగసాగింది సావిత్రమ్మలో. ఆవిడ ఏదో అనబోతుంటే మళ్ళీ అతనే అన్నాడు. కాలం కలిసి వస్తే ప్రైవేటుగానో లేకపోతే సెలవు పెట్టి కాలేజీనో చేరో ఇంకా చదువుకోవాలని, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళాలని నాకు కూడా ఉంది. ఇలాంటి అవకాశం ఏదీ రాకపోతే ఈ ఉద్యోగంలోనే ఉండిపోతాను. ఇప్పుడైనా నన్ను నేను తక్కువగా ఎప్పుడు అనుకోను, చేసుకోను. మనకి నచ్చి నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడేవాళ్ళు దేశంలో ఇంకా చాలామందే ఉంటారు. నాకు మాత్రం తెలియదట్రా. ఏదో అయిన వాళ్ళు ఇంకా దగ్గర కావాలని ఆశపడ్డానే అనుకో. కానీ నాకై నేను వెళ్ళి అడుగుతానని, వీళ్ళ చేత వాళ్ళ చేత చెప్పించి అన్నయ్యని ప్రాధాయపడతానని ఎప్పుడూ అనుకోకు.
నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు. నిన్ను చిలకన చేసి ఇంకా నేను బావుకునేదేముంది? నన్ను అర్థం చేసుకో అన్నట్టు అనునయంగా కొడుకు వంక చూస్తూ అంది. వాసు సిగ్గుపడిపోయాడు. బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళకి చెప్పినట్టు తల్లి మీద అలా విరుచుకుపడ్డానేమిటా అని అనిపించింది. అదేలే, నువ్వేమైనా తొందరపడతావేమోనని అంటూ నసిగాడు. ఆ తర్వాత ఆ సంభాషణ అంతగా సాగలేదు. కాసేపటి తర్వాత వాసు లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ గారు వంట పనిలో జొరబడిపోయింది. ఓ ఆదివారం మధ్యాహ్నం తీరిగ్గా బయలుదేరి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళారు సావిత్రమ్మ గారు, వాసు. కబూర్ల ధోరణిలో మధ్యలో అడిగింది సావిత్రమ్మ గారు. సరళను చూసుకోవడానికి విజయవాడ నుంచి పెళ్లివారు వస్తారని చెప్పావు. 15 రోజులు కావస్తోంది కదూ. వాళ్ళు వచ్చారా? సంబంధం కుదిరినట్లేనా? ఆవిడ మాటలు వింటూ సుబ్బారావు గారు, సుభద్రమ్మ గారు, పిల్లలంతా కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మొహాలు చూసుకున్నారు. ఇంకా సరళైతే పెద్దగా నవ్వేస్తూ ఆ నవ్వు తెరల మధ్యలోనే ఎలాగో గొంతు పెగల్చుకొని అంది. భలే ఫార్సు అత్తయ్య, అసలు వాళ్ళ నువ్వు బావ కూడా రావాల్సింది. మిమ్మల్ని రమ్మని చెప్పడం మర్చిపోయానని అమ్మ అనుకుంది. ఇదిగో బావా, ఆ పెళ్లి కొడుకు, అదే ఆ మెడుకో ఉన్నాడే, అచ్చంగా చింపాంజీ అనుకో. ఆ అబ్బాయి తల్లి తండ్రి అంతా జూలో ఉండవలసిన వాళ్ళలాగా కనిపించారు నా కళ్ళకి. పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతూ కూర్చోవాలంటారు, కానీ నాకైతే విరగబడి నవ్వాలనిపించింది వాళ్ళని చూస్తే. చాలే పిచ్చివాగుడు అని ముద్దుగా కూతుర్ని మందలించి, కానీ వదిన గారు, ఆ పెళ్లివారు మాత్రం ఇంచుమించు అమ్మాయి చెప్పినట్టే ఉన్నారు. ఏమిటో వికారం పెట్టినట్లు అయింది. ఎంత త్వరగా వాళ్ళని ఇంట్లోంచి తరిమేద్దామా అని అనిపించింది అంది సుభద్రమ్మ గారు. ఆ సంబంధం చెప్పిన పెద్ద మనిషికైనా కాస్త బుద్ధి ఉండద్దు? రత్నం లాంటి పిల్లకి అడవి మేళం లాంటి వాడిని తీసుకొస్తాడా? ఆ తర్వాత ఆ మాట కాస్త అతనితో అడిగేశాలే. అబ్బెబ్బే, ఏం సంబంధం, ఏం మనుషులు అంటూ మొహం చిట్లించుకొని ఆ సంబంధం పట్ల తన అయిష్టతని వ్యక్తం చేసుకున్నాడు సుబ్బారావు గారు. బానే ఉంది అంది సావిత్రమ్మ, అంతకన్నా మరేమనాలో తెలియక. ఆ తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వచ్చేశారు తల్లి కొడుకులు. మరొక 2-3 నెలలు గడిచిపోయాయి. సరళకి ఇంకో సంబంధం చూశారు. ఈ పెళ్లి కొడుకు ఇంజనీరు, బిలాయిలో పెద్ద జీతం మీదే ఉన్నాడు. అతని తండ్రి అన్నగారు కూడా డాక్టర్లే. ఇద్దరూ కలిసి రాజమండ్రిలో పెద్ద నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. లక్షలు ఆర్జిస్తున్నారు. అబ్బాయి బంగారు బొమ్మలా ఉంటాడు అంటే నిజమే అనుకున్నాం. తెల్లగానే ఉంటాడనుకోండి, ఏమిటో మొహంలో కాస్తంతైనా కళాకాంతి లేకుండా బొత్తిగా పిండి బొమ్మలాగా ఉన్నాడు అంటూ పెదవి విరిచేసింది సుభద్రమ్మ గారు ఆ సంబంధం గురించి చెప్తూ. ఇంకో 4-5 నెలలు గడిచిపోయాయి. ఈసారి చూసిన పెళ్లి కొడుకు ఫారెన్ రిటర్న్, డాక్టరేటు, పెద్ద ఉద్యోగం, కారు, హోదా అన్నీ ఉన్నాయి. అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాడు. ఈ సంబంధం అయితే బాగుండునని అందరూ మురిసిపోయారు. అంత చదివిన అతనికి బొత్తిగా పియూసీ ఫెయిల్ అయిన తనని భార్యగా పరిచయం చేయడం కాస్త చిన్నతనంగా ఉంటుందని, పెళ్ళైపోయాక ఎలాగో ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివి మొదటి పియూసీకి ఆ తర్వాత బిఏకి ప్రైవేట్గా కట్టాలని సరళ కలలు కనడం కూడా ప్రారంభించింది. అయితే అది కుదరలేదు. ఏ 4,000 అయితే ఎలాగో ఇవ్వగలం, కానీ మరి 10,000 కట్నం ఎక్కడి నుంచి తేం అంటూ దిగులు వెళ్ళబోసుకుంది సుభద్రమ్మ గారు. ఆ తర్వాత ఇంకా ఏవేవో సంబంధాలు చూశారు. కొంతమంది పెళ్లి కొడుకులు వీళ్ళకి నచ్చలేదు, కొంతమందికి వీళ్ళు ఇస్తామన్న కట్నం నచ్చలేదు. ఏది ఏమైతేనే ఒక్కటి కుదరలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఓ రోజు లీజర్ అవర్లో టీచర్స్ రూమ్లో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు వాసు. కో టీచర్ కామేశ్వరరావు గారి చేతిలో ఉన్న పుస్తకం పక్కకు పెట్టి, ఏమయ్యా వాసుదేవరావు, నీ పెళ్లి భోజనం మాకు ఇప్పట్లో పెట్టదలుచుకోలేదా? నీలాంటి బ్రహ్మచారులను చూస్తుంటే ఆడపిల్లలు గలవాళ్ళు ఊరికే ఉండలేరు మరి అంటూ మొదలుపెట్టి, మా అమ్మాయి కాదనుకో, మా చెల్లెలు కూతురుంది, నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. లేకపోతే మీ వైపు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని కలుసుకుంటాను అని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆ గదిలో వాళ్ళిద్దరే ఉన్నారప్పుడు. మొదటి నుంచి వాసుకి ఆయనంటే పెద్దవారనే గౌరవం, ఒక విధమైన అభిమానం ఉన్నాయి. ఆయనకి వాసు ఎడల వాత్సల్యం, మంచి అభిప్రాయం ఉన్నాయి. ఆ చనువుతోటే ఆయన చెప్తుంటే చిరునవ్వుతో వింటూ ఉండిపోయిన వాసు చివరికి
బంధువులు పెద్దలు చాలామందే ఉన్నారనుకోండి. నా పెళ్లి విషయంలో మాత్రం నా అభిప్రాయం మా అమ్మ అభిప్రాయం తప్ప మరొకరి ప్రమేయం ఉండదు అన్నాడు, ఎలాంటి అరమరికలు లేకుండా. మా చెల్లెలు పిల్లలు మా ఇంట్లోనే ఉన్నారు, వచ్చి వారం రోజులైంది, మరో వారం ఉంటారు అంటూ సంభాషణ సాగించి అన్ని వివరాలు చెప్పాడు. ఆ సాయంకాలమే వాసు వెంట వాళ్ళ ఇంటికి వచ్చి సావిత్రమ్మ గారితో కూడా మాట్లాడి పెళ్లి చూపులకి రోజు నిర్ణయించుకొని మరీ వెళ్ళాడు. పిల్ల కుందన బొమ్మలా ఉంది. ఇదివరకు దాకా సరళే చక్కనిదే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు రాధకే సరళ కన్నా 10 మార్కులు ఎక్కువ వేస్తాను అంది సావిత్రమ్మ గారు పిల్లని చూసి ఇంటికి వచ్చాక తృప్తిగా నవ్వుతూ. మొత్తానికి మాస్టర్కి అమ్మని అని అనిపించుకున్నావు, మార్కులు వేయడం తెలిసిపోయింది అన్నాడు వాసు నిండుగా నవ్వుతూ. పెళ్లి నిశ్చయం అయిపోయింది. తర్వాత సుబ్బారావు గారికి కూడా ఆ సంగతి చెప్పి లాంఛనంగా ఆయన సలహా కూడా తీసుకుని పెళ్లి పెత్తనం అంతా ఆయన చేతుల్లోనే పెట్టింది సావిత్రమ్మ గారు. బంధువులంతా వచ్చారు. పెద్ద ఆర్భాటము అట్టహాసము లేకపోయినా పెళ్లి బాగానే జరిగిపోయింది. కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా మసులుకుంటూ సరదాగా హాస్యాలు ఆడుకుంటూ మధ్య మధ్య చిలిపిగా వాదాలు వేసుకొని తనని మధ్యవర్తిగా తీర్పు చెప్పమని అడుగుతూ సంతోషంగా రోజులు గడిపేస్తూ ఉంటే ఆ వేడుక చూడడానికి 2 కళ్ళు చాలమనిపిస్తుంది సావిత్రమ్మ గారికి. అంత ఆనందంలోనూ కాలం గడుస్తున్నట్టు తెలియకుండానే 3 సంవత్సరాలు దొర్లిపోయాయి. ఆ మధ్యకాలంలో వాసు టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు రాధ ఒంట్లో కులాసాగా ఉంటుందా అని సుబ్బారావు గారు పలకరించడంతో వాసు ఆలోచనలకు ఒక్కసారిగా కొద్దిగా అంతరాయం కలిగింది. అంతేకాదు, సరిగ్గా తను ఆలోచిస్తున్న విషయమే ఆయన కూడా అడగడంతో ఏదో బిడియం వంటి భావం ఒక్కసారి అతన్ని చుట్టేసినట్టు అయింది. కానీ అది ఆయన కంటపడకుండా అంతలోనే సర్దుకుని ఇప్పుడు బాగానే ఉంది అనేశాడు గబగబా. తమకి పుట్టబోయే వాడిని గురించి రాధతో ముచ్చట్లు చెప్పుకుంటూ గంటలకి గంటలు గడిపేసేవాడు వాసు. ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్పడానికి మాత్రం మాటలు దొరకడం లేదు. ఇల్లు సమీపించడంతో ఆయన మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ గేటు తెరుచుకొని ఇంట్లోకి వెళ్ళారు. రా అన్నయ్య రా, ఊరి నుంచి వచ్చేసావన్నమాట. అబ్బాయి దారిలో కలిశాడా ఏమిటి అంటూ హడావిడిగా పలకరించేసి ఎండలో వచ్చావు, మంచినీళ్ళు తీసుకొస్తానంటూ లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ. వాసు వెంట సుబ్బారావు గారు కూడా పెరట్లోకి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. మొహం తుడుచుకొని టవల్ వాసుకి అందించి ఇవాళే ఊరు నుండి వచ్చాను అన్నారు చెల్లెల చేతిలో మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ. ఆహా, ఏంటి పెళ్లివారి కబుర్లు, సంబంధం నిశ్చయం అయిపోయినట్లేనా అంది సావిత్రమ్మ కుతూహలంగా. మంచినీళ్ళ గ్లాసు 2 గుటకల్లో ఖాళీ చేసేసి బల్ల మీద పెట్టి తాపీగా మొదలుపెట్టారు ఆయన. కట్నాలు పుచ్చుకోవడం అనే ఆచారం ఉంది చూసావు, దీనికి ముగింపు ఎక్కడో కనిపించదు. కట్నాలు పుచ్చుకోకూడదు అంటూ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టిందే కానీ దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కనిపించడం లేదు. అది వరకు పబ్లిక్గా పుచ్చుకునేవారు ఇప్పుడు రహస్యంగా తీసుకుంటున్నారు. అది వరకు పుచ్చుకునేదాన్ని వరకట్నమని స్పష్టంగా అనేవారు. ఇప్పుడు తీసుకునేదాన్ని లాంఛనాలు, ప్రజెంట్స్ అంటూ మరో పేరు తగిలించారు. అంతేకాని డబ్బు పుచ్చుకోవడం మాత్రం ఒక్కళ్ళు మానలేదు. ఈ ఆడపిల్లల గలవాళ్ళు అగచాట్లు తీరే రోజు ఇప్పట్లో రాదేమో. ఆయన ఈ ఉపోద్ఘాతం అంతా దేనికోసమో సావిత్రమ్మ గారికి వాసుకి అర్థమైపోయింది. ఈ బెంగళూరు వాడు కూడా బాగా కట్నం అడిగి ఉంటారు. ఈ సంబంధం కూడా తప్పిపోయిందన్నమాట అనిపించిందా ఇద్దరికి. ఇప్పటికి 5 ఏళ్లు పైగా సరళకి సంబంధాలు చూస్తున్నాడు. ఇంతవరకు ఏది కలిసి రాలేదు. ఏమిటో మామయ్యను చూస్తుంటే జాలేస్తుంది అని అనుకున్నాడు వాసు. 5 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తమని ఆప్యాయంగా ఆదరంగా పలకరిస్తూ కుర్చీలోంచి లేచి ముందుకొచ్చిన మామయ్యకి ఈరోజు మావయ్యకి ఎంతో తేడా కనిపిస్తోంది. ఈ 5 ఏళ్లలోనే ఎన్నో ఏళ్ళు పెరిగిపోయినట్లుగా, వృద్ధాప్యం వచ్చి మీద పడిపోయినట్టుగా ఉన్నారు ఆయన. సావిత్రమ్మకు కూడా అలాగే అనిపించింది. వాళ్ళేమి అడగకుండానే మళ్ళీ సుబ్బారావు గారే మొదలుపెట్టారు. ఏం చేస్తాం, లోకం అంతా ఒకే దారిని పోతుంటే నేను ఒక్కడిని మరో దారిని పోతుంటే ఎలా కుదురుతుంది? సరళకి మరో 2 నెలల్లో 24 నిండుతాయి. శారదకి మొన్నే 15 నిండాయి. దీనికి ఎలాగో 3 ముళ్ళు వేయించి ఇంకా దానికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాలి. కన్నవాళ్ళకి బాధ్యత తప్పదు కదా.
ఇంకా వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకున్నట్లు ఉత్తరం రాసేసి ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళి తాంబూలాలు పుచ్చుకొని వచ్చేద్దామా అని ఆలోచనలో ఉన్నాను. ఎంత అడిగారు అంది సావిత్రమ్మ గారు. కట్నం రూపంలో కానీ కూడా అడగలేదనుకో. కట్నం అక్కర్లేదు అనడం వల్లే నేను ఆశతో అంత దూరం వెళ్ళాను. సరే, వాళ్ళు అడిగిన లాంఛనాలన్నీ జరపాలంటే 10,000 పైనే అవుతుంది. ఆ పైన పెళ్లి కూడా దర్జాగా చేయాలి. వాళ్ళ బంధువులంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, చాలామందే వస్తారు. మర్యాదలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి. సంబంధానికి మాత్రం ఏ వంక లేదు. రాజా లాంటి సంబంధం. అందుకే ఎలాగో తంటాలు పడి కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మా ఇబ్బందులేవో మేము పడతాం. వింటున్న సావిత్రమ్మ గారు వాసు ముఖాముఖాలు చూసుకున్నారు. కూతురికి పెద్ద సంబంధం చేయబోతున్నాను అనే సంతోషం ఒక పక్కన పొంగుకొస్తున్నా, ఇంత డబ్బు ఇప్పుడు ఎలా సర్దుబాటు చేయాలి, ఈ శుభకార్యం జరిగేసరికి నా నడుం సగం వంగిపోతుంది అన్న భావం కూడా మరో పక్క నుంచి తెలుస్తూనే ఉంది ఆయన మాటల్లో. మావయ్యకి ఇప్పుడు 15,000 పైనే ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు? మావయ్య తండ్రి పోయాక పొలం కాస్త అమ్మేసి అన్నదమ్ములందరూ తలో ఇంత తీసుకుంటే వచ్చిన దాంతో ఆ చిన్న ఇల్లు కట్టుకొని ఇంకా ఎంతో అంతో మిగిలితే బ్యాంకులో వేశాట. అంతకు మించి 5 పిల్లలు, తను భార్య, తిండి బట్ట చదువులు అన్నీ గడుపుకునేసరికి మావయ్య జీతంలో మిగిలేదేమీ ఉండదు. 2-3 ఏళ్ల నుంచి రామచంద్రం నెలకు 200 సంపాదిస్తున్నాడన్న పేరే కానీ వాడి ఖర్చులు వాడుకుంటాయి. ఏమాత్రం మిగిల్చినా అది మాత్రం ఎంత ఉంటుంది? 2వ వాడిని ఇంజనీరింగ్లో చేర్పించాడు. వాడి చదువు పూర్తి కానే లేదు. 3వ వాడు ఇంకా బిఏలోనే దండయాత్రలు చేస్తున్నాడు. ఇంకో 2 ఏళ్లలో మామయ్య రిటైర్ అయిపోతే ఆయన జీతం ఆసరా కూడా ఉండదు. ఆ వచ్చే ప్రావిడెంట్ ఫండు ఈ సరళ పెళ్లికి చేసిన అప్పుకి సరిపోతుందో సరిపోదో. ఇంకా శారద పెళ్ళి ఒకటి ఉండనే ఉంది అనుకున్నాడు వాసు, మామయ్య పరిస్థితిని తలుచుకొని జాలిపడుతూ. అయితే ఆ భావం అతనిలో ఎక్కువసేపు నిలవలేదు. మరొక రకం ఆలోచనలు, ఊహలు అతని మనసుని ఆక్రమించేసుకున్నాయి. ఈ కట్నాలు ఇచ్చుకోలేక ఆడపిల్లల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. నిజమే, కానీ దీనికి కారణం ఏంటి? ఇందులో తప్పంతా మగపిల్లల తల్లిదండ్రులదే అనడం సబబు ఎంతవరకు ఉంది? మనం సమస్యని ఒక పక్క నుంచే చూసి దానికి పరిష్కారం కూడా ఆ ఒక పక్క నుంచే జరగాలి అనుకోవడంలో అర్థం ఏమైనా ఉందా? ఎక్కడి దాకానో ఎందుకు? ఈ మామయ్య సంగతే తీసుకుంటే ఇప్పటికి 5 ఏళ్ల నుంచి సంబంధాలు వెతుకుతున్నారు. ఒక్కటే నిశ్చయం కాలేదు అంటాడు. మరి అవి నిశ్చయం కాకపోవడానికి తను మాత్రం బాధ్యుడు కాదు. ఎత్తైన సంబంధాలు తప్ప మామూలువి తను చూడలేదు. వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వను లేను అని ప్రతిసారి వెనక తీసే కంటే ఒక సామాన్యమైన సంబంధమే చూసుకుని ఉంటే తను ఇవ్వదలుచుకున్న కట్నానికి వాళ్ళు అంగీకరించేవారు. ఈ పాటికి పెళ్ళి అయిపోయేది. తన అప్పు కోసం ఇన్నాళ్ళు ఇలా ఊరంతా తిరిగి అవస్థ పట్టేదే కాదు. ఆ పని అతను చేయలేదు. సరే పోనీ అని వాళ్ళు ఇస్తామన్న దానికే అంగీకరించి చేసుకుంటామన్న వాళ్ళకి వీళ్ళే 90 వంకలు పెట్టి వదులుకోలేదా? కాస్త కనుముక్కు తీరుగా ఉన్న ఆడపిల్ల తను ఒక రంభనో ఊర్వశనో అనుకోవడంలో తప్పేం లేదు. కానీ తన సౌందర్యం చూసి ఏ అందాల రాజకుమారుడో, లేకపోతే ఇప్పుడు రాజులు జమీందారులు లేరు కనుక కొన్ని లక్షల రూపాయలకి వారసుడైన మన్మధుడు వీళ్లను వరించి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుని తీసుకొని చక్కా పోతాడు అని కలలు కనడం మాత్రం ఆరోగ్యకరం కాదు. ఒకవేళ చిన్నతనం వల్లనో ప్రపంచ అనుభవం లేకపోవడం వల్లనో వాళ్ళు అలాంటి ఊహల్లో విహరిస్తూ ఉంటే వాళ్ళకి యథార్థం అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంది. అలాంటివి లేకపోగా మా అమ్మాయికే బంగారు బొమ్మ చిలకలా ఉంది. ఎవరైనా కళ్ళకు అద్దుకొని మరీ చేసుకుంటారని అత్తయ్య మావయ్య ఎన్నోసార్లు నాతోనే అన్నారు. అంత అహంకారంతో వీళ్ళు బాగా డబ్బు, అందం, గుణం అన్నీ ఉన్న పెళ్ళికొడుకు కోసం వెతుకుతూ ఉంటే కానీ కట్నం తీసుకోకుండా చేసుకోవడానికి అవతలి వారికి ఏం అక్కరబుట్టింది? ఒక లక్షాధికారి తన కూతురికి 50,000 కట్నం ఇచ్చి మరొక 50,000 ఖర్చు చేసి వైభవంగా పెళ్లి చేసిన అతనికి చీమ తలకాయంతా బాధ అయినా అనిపించదు. అలాగే మరొక భాగ్యవంతుడు కోడలికి 25,000 రూపాయలు నగలు పెట్టి మరొక 25,000 రూపాయలు పెళ్లికి ఖర్చు చేస్తున్న తన హోదాకి దర్జాకి తగినట్టుగా మర్యాదలు జరిపించుకోవాలి అనుకోవడంలో మాత్రం తప్పే ఉంది. ఎటొచ్చి ఏమీ లేని వాళ్ళు
వాళ్ళ మధ్య తలదూరిస్తేనే చిక్కొస్తుంది. వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి ఉండాలి. పిల్లలు సుఖపడాలని, భాగ్యవంతుల ఇళ్లల్లో మసలాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగని శక్తికి మించిన పరుగులు పెట్టి ఆ పైన కాళ్ళు చచ్చుబడిపోయి కూలపడ్డం ఏమంత వివేకమైన పని? ఎంతెందుకు, ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి సంబంధమే చేస్తాను అంటున్నాడే కానీ మరో సంబంధం కాస్త కింద అంతస్తులోదైనా సరే చేస్తాను అని ఈనాడైనా మావయ్య అనడం లేదు. ఎవరిదాకోనా ఎందుకు, కళ్ళు ఎదురుగా ఉన్న నేను ఆనాడు ఇతని దృష్టికి ఆనలేదు. ఇంకా ఇది అంతే. ఇవాళ 10,000 అప్పు చేసి సరళ పెళ్లి చేస్తాడు. మరో 2 ఏళ్ళు పోయాక మరో 15,000 అప్పు చేసి శారద పెళ్లి చేస్తాడు. ఆ అప్పంతా తీర్చడం చేత కాకపోతే చివరికి ఇల్లు కూడా అమ్మేస్తాడు. ఆలోచనలతో ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని దీర్ఘంగా ఊపిరి వదులుతూ సుబ్బారావు గారి వంక చూశాడు. ఆయన సావిత్రమ్మ గారితో ఇంకా ఖర్చులు అప్పులు ఆ ముచ్చట్లే చెప్పుకుపోతున్నాడు. ఇదిగో మామయ్య, ఇవాళ నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి నువ్వు కూడా బాధ్యుడివే. మగపెళ్లి వారిని ఒక్కరినే ఆడిపోసుకోకు అని చెప్పాలి అని అనిపించింది వాసుకి. కానీ అంత నిర్మోహమాటంగా మాట్లాడితే మామయ్య నొచ్చుకుంటాడు అని మళ్ళీ అనిపించి ఊరుకున్నాడు. ఎంతలో రాధ 2 గ్లాసులతో కాఫీ తీసుకొచ్చింది. ఎవరిదాకోనో ఎందుకు, ఈ రాధకి నేను దొరకలేదా? వీళ్ళ నాన్నగారు కూడా మామయ్యలాగా గొంతమ్మ కోరికలు పెట్టుకుని ఉంటే ఈనాటికి ఇంకా అల్లుళ్ళని వెతుకులాటలోనే ఉండేవారు. 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఉన్న ఇల్లు వాకిలి హరించుకుపోయేవి అనుకుంటూ చిలిపిగా ఆపేక్షగా రాధవంక చూసి చిన్నగా నవ్వాడు వాసు. ఇంతసేపు సుబ్బారావు గారి మాటలన్నీ వంటగదిలో కూర్చుని విన్న రాధకి భర్త నవ్వులో భావం అర్థమైంది. ఇంకా నయం, మీరు అనదలుచుకున్న మాటలన్నీ మీ మామయ్య గారితో అని ఉంటే ఆయన మీ ఆలోచనల్ని సమర్థించకపోగా మనమేదో వాళ్ళ సరళ అదృష్టాన్ని చూసి అసూయ పడుతున్నామని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అని అర్థం వచ్చేలాగా ఒకసారి భర్త కళ్ళలోకి చూసి ఆప్యాయంగా కాఫీ గ్లాసు అతని చేతికి అందించి లోపలికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైకుల ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.